తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య ప్రోటోకాల్ రగడ జరుగుతోంది. కొందరు జిల్లా కలెక్టర్ల తీరుపై ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించని జిల్లా కలెక్టర్ల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్లకు సంజాయిషీ నోటీసులు జారీ అవుతున్నాయి. దీంతో చిక్కులు, తలనొప్పులు తప్పడం లేదు. ఇంతకీ ఏ జిల్లాల్లో ప్రోటోకాల్పై రగడ జరుగుతోంది? అలాంటి కలెక్టర్లపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? బీసీ, దళిత ప్రజా ప్రతినిధుల్ని ఉన్నతాధికారులు అవమానిస్తున్నారని ఆయా సంఘాల నేతలు ఆందోళన చేయడాన్ని ఎలా చూడాలి? కలెక్టర్ల వ్యవహార శైలిపై సీఎంఓ సీరియస్గా ఉందా? తెలంగాణలో కొందరు జిల్లా కలెక్టర్లు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికార కార్యక్రమాలకు ఆలస్యంగా రావడం, ప్రోటోకాల్ను పాటించకపోవడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ముందుగా వచ్చి అతిథులను ఆహ్వానించాల్సిన వారే ఆలస్యంగా వచ్చి ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ నెల 17న జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో సిరిసిల్ల జిల్లాలో ఇదే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆది శ్రీనివాస్ సభావేదిక దగ్గరకు స్కెడ్యూల్ టైం కంటే ముందుగానే వచ్చినప్పటికీ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాత్రం రాలేదు. కలెక్టర్ కోసం ఎదురుచూసి విసిగిపోయిన ఆది శ్రీనివాస్ చివరకు జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తుండగా చివర్లో వచ్చారు. అయితే తనకు బొకే ఇచ్చి గౌరవించాల్సిన కలెక్టరే ఆలస్యంగా హాజరవడంపై ఆది శ్రీనివాస్ ఆగ్రహంతో అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో జెండా ఆవిష్కరించిన ముఖ్య అతిథులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రసంగ కాపీనిచ్చారు. కానీ సిరిసిల్లలో ఆది శ్రీనివాస్ కు మాత్రం ప్రసంగ కాపీని ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసి రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంతైనా అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అధికార కార్యక్రమంలో అవమానం జరిగితే ఊరుకోరు కదా. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సంజాయిషీ నోటీస్ ఇవ్వడంతో లేనిపోని తలనొప్పి తప్పలేదు. ఝా ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ప్రోటోకాల్ పాటించకపోవడంపై తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షపై ఇదే విషయంలో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సభలోనే ఈ ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారిక సమాచారం ఇవ్వడం లేదని, శిలాఫలకాలపైన పేరు లేకపోవడాన్ని తప్పుపట్టడాన్ని గమనించాలి. అయితే పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం మంత్రి శ్రీధరబాబు కంట్రోల్లో ఉండడంతో వంశీకృష్ణ అసంతృప్తిని ప్రభుత్వ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముందు నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామితో శ్రీధరబాబుకు గ్యాప్ ఉంది. వివేక్ తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వ్యవహారాన్ని కూడా శ్రీధరబాబు లైట్ తీసుకుంటున్నారు. అందుకే శ్రీధరబాబు దారిలోనే ఉన్నతాధికారులు నడుస్తున్నారన్న చర్చ జరిగింది. ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారులకు మధ్య గ్యాప్ రావడం సీఎంఓలో చర్చనీయాంశంగా మారింది. కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన పొరపాట్లకు అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు అవమానం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ప్రజా ప్రతినిధుల పట్ల భయం, భక్తి, బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. మరికొందరి విషయంలో మాత్రం అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. కనీసం తమ పదవికైనా గౌరవం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. వాస్తవానికి జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే ఇక మండలాల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు. పెద్దపల్లి ఎంపీ దళిత బిడ్డ కావడంతోనే అవమానిస్తున్నారంటూ ఈ సామాజిక సంఘాలు ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్ ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఈ నెల 17న సిరిసిల్లలో బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ను జిల్లా కలెక్టర్ అవమానించారని బీసీ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేయడంతో రచ్చయింది. సహజంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారులకు మధ్య మంచి సఖ్యత ఉంటుంది.
ప్రతిపక్ష నేతలకు ప్రోటోకాల్ విషయంలో సమస్యలు తలెత్తడం కామన్. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో ఉన్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారులకు మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కలెక్టర్ల వ్యవహార శైలిపై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ వ్యవహారాలను ఎలా చక్కబెడుతుందో చూడాలి.